హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బేసిక్‌గా మనం వైల్డ్ లైఫ్ అలానే ఫారెస్ట్ సంబంధించిన, ఎన్విరాన్మెంట్‌కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ అండ్ యాక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దాంట్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ యాక్ట్ వచ్చేసి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అండి. ఇది 1980లో రావడం జరిగింది. బేసిక్‌గా ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ మిస్‌యూజ్ చేస్తున్నాయి. ఏం మిస్‌యూజ్ చేస్తున్నాయి? సీ ఇన్‌ఫాక్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఉందనుకోండి. ఈ రిజర్వ్ ఫారెస్ట్‌ని రిజర్వ్ చేసేస్తున్నాయి. అంటే ఫర్ కన్‌స్ట్రక్షనల్ వర్క్స్ అని చెప్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్టేట్ గవర్నమెంట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ స్టేట్ గవర్నమెంట్ ఉంది. సో, అదేం చేస్తుంది? దాని చేతిలో పవర్స్ అనేది లైక్ ఇవ్వడం జరిగింది గదా! సో, ఈ రిజర్వ్ చేసే హక్కు గూడా స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. సో, ఇది మిస్‌యూజ్ చేయడానికి కాంట్రాక్టువల్ వర్క్స్ అని, ఏదైనా ఫర్ అదర్ వర్క్స్‌కి మన ఫారెస్ట్ ఏరియాని ఇస్తుంది. ఫర్ లీజ్‌కని, లేదా రోడ్ కన్‌స్ట్రక్షన్స్ కోసం అని, లేదంటే రైల్వేస్ కోసమని ఇలా మనం ఫారెస్ట్‌ని ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉంటదో దాన్ని రిజర్వ్ చేసేస్తుంది. సో, ఇది ఇది జరగడం వల్ల ఫారెస్ట్ అనేది క్రమేణా తగ్గిపోతుంది. సో, టు ఓవర్‌కమ్ దిస్ ఏం చేశామంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్‌ని తెచ్చాం. సో, దీన్నేం జెప్పాము, ఇప్పుడు దీన్నేం జేశామంటే, ఈ రిజర్వేషన్ ఏదైతే చేస్తారో స్టేట్ గవర్నమెంట్ చేస్తదో, ఇది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అల్టిమేట్‌గా జడ్జ్‌మెంట్ తీసుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రియర్ అప్రూవల్ అనేది ఇంపార్టెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ గాని అప్రూవల్ ఇస్తే, అప్పుడే ఒక ఫారెస్ట్ ఏరియా ఏ స్టేట్‌లో అయినా దాన్ని రిజర్వ్ చేసేదానికి, రిజర్వ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ఎల్స్ ఇట్స్ కంప్లీట్‌లీ ఇల్లీగల్ అండి. వన్స్ రిజర్వ్ ఫారెస్ట్‌గా డిక్లేర్ చేసిందంటే స్టేట్ గవర్నమెంట్ సీ రిజర్వ్ ఫారెస్ట్‌ని డిక్లేర్ చేసే హక్కు స్టేట్ గవర్నమెంట్‌కుంటది. బట్ రిజర్వ్ చేసే హక్కు కూడా స్టేట్ గవర్నమెంట్‌కుంటది. బట్ ఎప్పుడు ఒక అప్రూవల్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే జస్ట్ ఇక్కడ చిన్న యాడ్ ఆన్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ రిజర్వ్ చేసి ఫారెస్ట్‌ని లైక్ నో మోర్ ఫారెస్ట్‌గా చూడాలని అనుకున్నప్పుడు ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ నువ్వు తీసుకోవాలి. లేదంటే ఇది కంప్లీట్‌లీ ఇల్లీగల్ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో, సెంట్రల్ గవర్నమెంట్‌లో అప్రూవల్ చేసేటప్పుడు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అనే ఆయన చీఫ్ పర్సన్ ఉంటారు కాబట్టి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ అల్టిమేట్ కాబట్టి ఇన్‌ఫాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నో వి డోంట్ వాంట్ టు రిజర్వ్ దిస్ పర్టిక్యులర్ ఏరియా అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే స్టేట్ గవర్నమెంట్ షుడ్ కన్విన్స్ అండ్ అండ్ ఇంకా అది రిజర్వ్ చేసేదానికి స్టేట్ గవర్నమెంట్‌కి ఏ హక్కు ఉండదండి. సో, ఇదొక మంచి అమెండ్‌మెంట్. ఎందుకంటే చాలా వరకు ఫారెస్ట్ ఏరియాని కన్వర్ట్ చేసేసి నాన్ ఫారెస్ట్ పర్పసెస్ కోసం వాడేస్తున్నారు. దానివల్ల ఏమైపోతుంది? సో, ఫారెస్ట్ అనేది క్రమేణా తగ్గిపోతుంది. మనకి ఒక గోల్ తెలుసు కదా! 1988 ఏదైతే ఉందో 33% వి హావ్ టు మెయింటైన్ ఫారెస్ట్ అనేది. అది మ్యాచ్ అప్ అవ్వాలంటే మనం ఇది కంపల్సరీగా ఈ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదండి. సో, అది ఈరోజు ఈ యాక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోబోయేది. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇన్‌ఫాక్ట్ ఈ వీడియో గాని మీకు గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్.